ఇందాకటి నుంచి నీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, అయినా కానీ నువ్వు నేను చెప్పేది వినడమే లేదు. నేను నిన్నేమి మోసం చేయలేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు అందరికంటే వేరనిపించింది. నువ్వు నన్ను అర్థం చేసుకోగలవని, నా మీద నమ్మకం ఉంచగలవని అనిపించింది. కానీ నాదే తప్పు, నేను అంత దూరం నుంచి నీ వాగుడు వినడానికి వచ్చినందుకు. అవును, నేను ప్రజ్ఞతోనే ఉన్నాను. కానీ నేను ఇక్కడికి వచ్చానంటే అది కూడా తన మూలంగానే. ఒకవేళ తను వద్దనుకుంటే అప్పుడు నన్ను ఇక్కడికి రాకుండా తను ఆపగలదు. కానీ తను అలా ఏం చేయలేదు. అండ్ యు నో వాట్, షీ ఈజ్ అండర్స్టాండింగ్. నా ప్రాబ్లంని అర్థం చేసుకోకుండానే తను నాకెప్పుడు హెల్ప్ చేస్తుంది. ఒకవేళ నేను తనని కోప్పడినా కూడా అప్పుడు తను నన్నేమీ కోప్పడదు. ఎందుకంటే తనకు తెలుసు, ఒకవేళ నేను కోప్పడుతున్నానంటే అప్పుడు దాని అర్థం నేను ఇబ్బందిలో ఉన్నానని. చెప్పకుండానే తను నా బాధని అర్థం చేసుకుంటుంది. కానీ నువ్వు చెప్పిన తర్వాత కూడా నా బాధని, ఇబ్బందిని అర్థం చేసుకో. ఆ ఫుగ్గి నా కోసం ఏమైనా చేయగలదు, కానీ నువ్వు నా కోసం కనీసం వెయిట్ కూడా చేయలేవు. యు నో వాట్ తను, యు హ్యావ్ లెట్ మీ డౌన్. ఎస్, యు హ్యావ్ లెట్ మీ డౌన్ తను. మొదట్లో నేను నిన్ను కలిసినప్పుడు నాకెప్పుడు సంతోషంగా ఉండేది, కానీ ఇప్పుడు నాకెప్పుడు బాధగా ఉంటుంది తను. మొదట్లో నిన్ను కలిసిన తర్వాత నా మూడు ఫ్రెష్ అయిపోతుండేది, కానీ ఇప్పుడు నాకు కేవలం స్ట్రెస్సే కలుగుతోంది. నేను నిన్ను ప్రేమించాను ఎందుకంటే నువ్వు ప్రపంచంలో అందరికంటే మంచి అమ్మాయివని నాకు అనిపించింది. కానీ ఇప్పుడు అనిపిస్తోంది నేను ప్రేమించడం కాదు, నేను అన్నింటికంటే పెద్ద తప్పు చేశానని. అందుకే తను నీకు చెప్తున్నాను, నువ్వు ఈ బిహేవియర్ని చేంజ్ చేసుకో. లేదంటే నేను నా తప్పు దిద్దుకోవడానికి ఎక్కువ సమయం ఏం పట్టదు. అలాగే నీ స్థానంలోకి ఇంకెవరైనా కూడా రావచ్చు తను. ఆ ఫుగ్గి కూడా ఆ ఫుగ్గి నా లైఫ్లో ప్రతి సంతోషాన్ని నాకు అందిస్తుందని నేను అనడం లేదు. కానీ తను నాకు ఈ లైఫ్ అయితే ఇవ్వదు కదా, ఏదైతే నేను ఇప్పుడు జీవిస్తున్నాను. సో ఇట్స్ బెటర్ దట్ యూ డిసైడ్. లేదంటే నేను ఏదో ఒక డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. And thanks for spoiling my mood. Go ahead. Enjoy your dinner. అక్క నీకు గుర్తుంది కదా నువ్వేం చేయాలో ఖచ్చితంగా తెలుసు కదా. సరే చెప్పు, నువ్వు ఇప్పుడు ఏం చెప్తావు? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అలాగే చాలక్క. చూడక బావగారు వచ్చినప్పుడు నువ్వు ఇలాగే చెప్పాలి. ఓకే అలాగే. మీరు ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను అభిని ఇప్పుడే లోపలికి పంపుతాను. ఓకే 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 బాయ్, ఆల్ ది బెస్ట్. ఓకే ఓకే ఓకే. సగం పని అయితే అయిపోయింది, మిగిలిన పని కాఫ్ సిరప్ చేస్తుంది. ఎస్. కానీ బుల్బుల్, కాఫ్ సిరప్ తాగిన వాళ్ళు వాళ్ళ మనసులో మాట బయటికి చెప్పేస్తారంట. మరి అక్కెందుకు Exactly. మిషన్ అయితే అకంప్లిష్ అయ్యేది బావగారు వచ్చినప్పుడే. దాని గురించి నువ్వేం టెన్షన్ పడుకో. నేను అభికి ఫోన్ చేసి ఇప్పుడే రమ్మంటాను. మిగతా పని వాళ్ళే చేసుకుంటారు. ఓకే 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 అరే అభి బాబు, నువ్వు వచ్చేసావా? ఇలారా. అవునమ్మమ్మా. కూర్చో. ఏమైంది నీ మొహంలో అంత టెన్షన్ ఏంటి బాబు? ఏం చెప్పను మామ, అసలు నా లైఫ్ ఏదో రోలర్ కోస్టర్ మీద వెళ్తున్నట్టు అనిపిస్తోంది. అది ఉన్నట్టుండి ఎలాంటి చోట ఆగిపోతుందంటే అప్పుడు నాకేం అర్థం కాదు. అసలు నేను ముందుకెళ్లాలో లేక వెనక్కు. ఒక సలహా చెప్పనా? దాని గురించి ఏమీ ఆలోచించకు. ఆ రైడ్ని ఎంజాయ్ చెయ్యి అంతే. మన జీవితం ఉంది చూసావు, ఒకసారి పైకి తీసుకెళ్తుంది, ఒకసారి కిందకు తీసుకొస్తుంది, ఒకసారి కుడివైపుకి, ఒకసారి ఎడం వైపుకి, ఆ తర్వాత తిప్పి తిప్పి అక్కడే వదిలిపెడుతుంది ఎక్కడైతే మనం ఎక్కామో. మరైతే టెన్షన్ దేని గురించి? ఎంజాయ్ చేయి. ఐ గెస్ యు ఆర్ రైట్ అమ్మమ్మ. నేను రైడ్ని ఎంజాయ్ చేయాలి, లైఫ్లో టెన్షన్స్ పట్టం కాదు. కరెక్ట్. యు నో వాట్ అమ్మమ్మ, అందరూ నన్ను కూల్ అంటారు, కానీ నేను మీలా కూల్గా ఉంటే బాగుంటుంది. కానీ ఒక్క గుటక వెయ్యి, సూపర్ కూల్ అయిపోతావు. నేను కూడా అదే అనుకుంటున్నాను. కొంచెం తీసుకుంటాను. కొంచెమే తాగు. లేదమ్మమ్మ, బుర్రలో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కొంచెం వల్ల క్లియర్ అవ్వదు. అది ఎక్కువ తాగితే పొద్దుటి వరకు హ్యాంగ్ ఓవర్లో ఉంటుంది, అప్పుడు తలనొప్పి వస్తుంది. ఆ తలనొప్పి తగ్గిపోతుందమ్మమ్మ.
కానీ ఈ తలనొప్పి ఏదైతే ఉందో ఇది అంత ఈజీగా తగ్గదు. చేసామమ్మా. ఒక విషయం చెప్పనా, ఇప్పుడంతా సెటరేట్ అయినట్టుంది. అభి, నువ్వు ఒక్క నిమిషం ఆగు బాబు, నేను నీకోసం ఏదైనా పుల్లగా తీసుకొస్తాను. బాగా రాత్రి అయిపోయింది. ఇప్పుడిక నేను వెళ్ళాలి. ఇక పద అవి. వాట్ ఆర్ యు వెయిటింగ్ ఫర్? అవును, ఫుగి ఏది? ఒకవేళ ఫుగి లేకుండా నేను ఇంటికి వెళ్ళానంటే అప్పుడు నాన్నమ్మ నన్ను ఇంట్లోకి రానివ్వదు. ఫుగి, ఫుగి, ఫుగి! అరే ఎవరిని పిలుస్తున్నావు? అది ప్రజ్ఞ. ఇంటికి వెళ్ళే టైం అయింది, కానీ ఎక్కడికి వెళ్ళి తెలియట్లేదు ఈ ఫుగి. బావగారు, కానీ మీరేమో ప్రామిస్ చేశారు కదా ఇవాళ రాత్రి ఇక్కడే ఉంటానని. అవును, నేను ఎప్పుడన్నాను? కాసేపటి క్రితమేగా నువ్వు అన్నావు ఇక్కడే ఉంటానని. ఇప్పుడు ఆ మాట తప్పడానికి వెళ్ళలేదు. నువ్వు ఉండి తీరాల్సిందే. నువ్వు అన్నావంటే నేను అనే ఉంటాను. సరే చెప్పండి, నేను ఎక్కడ పడుకోవాలి? బావగారు అక్కడ కాదు, అంటే మీ ఫుగ్గి గది ఇటువైపు. అక్కడ ఫుగి రూమ్ అక్కడ? ఎంత క్యూట్ పేరు ఫుగి, కానీ దానికి ఈ పేరు ఎందుకు ఇష్టం లేదో అర్థం కాదు. అదంతా తన ప్రాబ్లం. ఫుగికి మంచి విషయాలంటే ఇష్టం ఉండదు. యూజ్లెస్ ఫుగి. ఫుగి, నేను చాలా రోజుల నుంచి మీకు మీకు చెప్పాలనుకుంటున్నాను, కానీ చెప్పలేక పోతున్నాను కాదు, చెప్పట్లేదు. అది చూడండి. ఫుగి, ఏ ఫుగి, ఇంతకీ ఎక్కడున్నావు ఫుగి? ఓహ్, ఎప్పటి నుంచో పిలుస్తున్నాను, నీకు వినిపించట్లేదా? ఇక చూడు ఫుగి, నువ్వు నీ చెవులకు కూడా కళ్ళజోడు పెట్టుకోవాలి. ఏంటి నీకు నీ పేరు ఇష్టం లేదా? ఎంత ప్రేమగా నీకు పేరు పెట్టుకున్నాను ఫుగి. అయినా నేను ఇచ్చినవేవి నీకు ఎందుకు ఇష్టం ఉండదు. ఎన్ని పేర్లు పెట్టుకుంటావు ఫుగి. అంటావేంటి? తెలుసా చిన్నప్పుడు అంటే అర్థం ఏంటో? కెప్టెన్ ఫుగి వచ్చాను. నేను చాలా రోజుల నుంచి మీకు ఒకటి చెప్పాలనుకుంటాను, కానీ ధైర్యం చాలడం లేదు. ఆగండి ప్లీజ్. నన్ను మీ నుంచి వేరు చేయకండి. మీరు లేకుండా నేను బ్రతకలేను. నా జీవితాంతం నేను మీతోనే ఉండాలి. ఎందుకంటే నేను మిమ్మల్ని చెప్పేశాను. నేను మీతో నా మనసులో మాట చెప్పేశాను. ఏం జరుగుతోంది ఇక్కడ? నేనేదో ఊరికే, మేమిద్దరం ఇక్కడ ఎందుకు నిలబడ్డామంటే మాకేమో లోపల ఏదో పడిపోయినట్టు అనిపించింది అంతే. లోపలేదో పడిపోయినట్టు నీకు అనిపించిందా తల్లి, లేకపోతే ఏదైనా పడ్డం కోసం ఎదురు చూస్తున్నావా? ఓ లేదా నేను నీకు తల్లినా లేదా నువ్వు నాకు తల్లివా? నీ ఉద్దేశం ఏంటి? నాకు వయసు అయిపోయింది, నేను అర్థం చేసుకోలేనా? లేదా నాకు అర్థం కాలేదనుకున్నావా? నువ్వు ప్రజ్ఞకి ఎలాంటి అక్షరాలు ఇచ్చావంటే తను పాళ్ళేనే ఇచ్చావు. అయినా నువ్వు అందుకు శిక్షగా తన చేత అత్తయ్య గారి కాఫ్ సిరప్ తాగించేస్తావా? మీరిద్దరు కలిసి ఇంత అల్లరి చేస్తారా? తనేదో వాళ్ళ ఆయనతో మాట్లాడుకుంటుంది, మాట్లాడుకుని ఇవ్వచ్చు కదా. ఇక్కడే చెందుకు వినాలి మీరు. లేదమ్మా, మేము అలాంటి పనేం చేయడం లేదు. మరి అల్లరిగా తయారయ్యావు. రేపు మాప నీ పెళ్లి కాబోతోంది. అయినా నువ్వు కూడానా? తను చేసే అల్లరి పనులకి నువ్వు కూడా సాయం చేస్తావా?
నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. ఇక పదండి బాబు. చాలు అంటావేంటి? అవును, ముందుగా మీరు పదండి. ఏంటి, నేను కూడా వెళ్ళిపోతున్నాను. ఇక్కడ నిలబడి వాళ్ళ మాటలు వినాల్సిన అవసరం నాకేం లేదు. పద పదండి. పద. ఇన్ఫాక్ట్ ఫోగి నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు కొంచెం ఎగ్జైటింగ్ అయినా కొంచెం ఎంటర్టైనింగ్ కూడా. నువ్వు చెవిటిదానివి, గుడ్డిదానివి అయినప్పటికీ నువ్వు చాలా క్యూట్. Come Foggy. Come Foggy. Give me a hug. నేను వస్తున్నాను. ఎక్కడొస్తున్నావు ఫోగి? అక్కడే నిలబడు. గివ్ మీ హగ్ ఫోగి. కాలు. ఈరోజు నాకు హగ్ ఫ్రీగా దొరకబోతోంది. సరే ఫోగి, రాకపోతే మానే. హగ్ టైమ్, హగ్ టైమ్, హగ్ టైమ్ ఫోగి, హగ్ టైమ్. ఒకటి చెప్పనా, అసలు తప్పంతా మనదే. మనం ప్రజ్ఞావేదం చేత అంత ఎక్కువగా తాగించుండకూడదు. నువ్వు చూసావు కదా. కానీ బావ కూడా ఎక్కువగానే తాగేశాడు కదా ప్రవీణ్. మనం తన్ని ఆపుండాల్సింది. ఒకవేళ మనం తన్ని ఆపితే అప్పుడైనా అక్క మనసులో మాట వినేవాడేమో. రేపే కదా మన ఎంగేజ్మెంట్. రేపటిలోగా ప్రజ్ఞావేదం తన మనసులో మాట చెప్పకపోయినట్లయితే అప్పుడు మనం ఏం చేస్తాం? ప్రవీణ్, నువ్వు ఊరికే టెన్షన్ పడకు. ఎందుకంటే గెలవడానికి చేరువైన తర్వాత ఇక నేను ఓటమిని అంగీకరించలేను. అక్క బావకి నమ్మకం కలిగించలేకపోతే ఏమైంది? నేను మా అక్కకు నమ్మకం కలిగిస్తాను. ఎందుకంటే అక్క మనం చెప్పేది అబద్ధమని, మనం కావాలని ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటామని చెప్తున్నా అనుకుంటుంది. కానీ ఒక్కసారి అక్కకి నమ్మకం కలిగితే తను నా మాట తప్పకుండా వింటుంది. మరేమో ప్రవీణ్, నువ్వు ప్లీజ్ అప్సెట్ అయిపోకు. నీకు తెలుసుగా అక్క సంతోషమే నా సంతోషమని, నా సంతోషమే నీ సంతోషమని. అక్క బావ ఒకటైపోయి కలిసి ఉండే వరకు మనం ఇద్దరం మాత్రం ఎలా కలిసి ఉండగలుగుతా? అక్క సంతోషం కోసం మనం ఈ మాత్రం అయినా చేయలేమా? ఐ హోప్ యు డోంట్ మైండ్, బట్ నీ తోడిప్పుడు నాకు చాలా అవసరం. బుల్బుల్, ఏమిటి అలా అంటున్నావు? నా సంతోషం వేరు, నీ సంతోషం వేరు కాదు. అందుకని నా గురించి నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను నీకు తోడుగా ఉంటాను. పైగా నేనేం బాధపడటం లేదు. ఇన్ఫాక్ట్ నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు నాకు దొరికేవన్న సంతోషం. తన అక్క కోసం అంత చేయగల అమ్మాయి దొరకడం నా అదృష్టం. అలాంటిది నువ్వు నీ భర్త కోసం ఏమైనా చేయగలవు. అండ్ ట్రస్ట్ మీ, నేను నీకు బలహీనతగా ఎన్నటికీ అవదలుచుకోలేదు. అందుకని ఈ రోజు తర్వాత నువ్వు ఎప్పుడు ఇంకెలా మాట్లాడకూడదు, ఓకే? బాగుంది. ఈ రాజకుమార్తె ఇప్పటిదాకా నిద్రపోతూనే ఉంది. అక్కడ రాజమాత గారేమో వీళ్ళు వాకిలే ఏకం చేస్తున్నారు. బుల్బుల్, బుల్బుల్, పొద్దుక్కింది ఇంకెంతసేపు నిద్రపోతావు? బుల్బుల్, ఈ రోజు నీ ఎంగేజ్మెంట్. లే, సరే పడుకో. ప్రవీణ్ కి వేరే ఎవరైనా ఉంగరం తొడిగేస్తారులే. ప్రవీణ్ కి ఇంకెవరో ఉంగరం తొడగలేరు. తను నన్ను ఎంతో ప్రేమిస్తాడు. అంతేగా ప్రవీణ్? నువ్వు కల్లోనే పెళ్లి చేసుకుంటున్నావు అన్నమాట. ఉంటే నీ పని చెప్తాను. బుల్బుల్ డార్లింగ్, ఇక నిద్రలే, తెల్లారిపోయింది. మరి తెల్లారేదాకా ప్రవీణ్ ఇక్కడే ఉంటే ఎలా? తను ఉద్యోగం చేయడానికి కూడా వెళ్ళాలిగా టయానికి. లేచి త్వరగా టిఫిన్ రెడీ చేయి. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏంటి ఏదేదో మాట్లాడుతున్నావు? నేనెక్కడ నీతో మాట్లాడాను?
ఇంతవరకు నీతో మాట్లాడింది ప్రవీణే కదా బుల్బుల్. పైగా పెళ్ళైన తర్వాత ఇలాగే కదా తను అనేది, నా కోసం టిఫిన్ చేసి పెట్టు, నేను త్వరగా వెళ్ళాలి అని. నేనెందుకు పని చేస్తాను? తనే చేస్తాడు నా కోసం. నీకు తెలుసా, తనే రోజు నా కోసం టిఫిన్ తీసుకొచ్చి ఏమంటాడంటే, బుల్బుల్ బుల్బుల్ ఇక నేను నీకోసం టిఫిన్ తీసుకొచ్చాను అని. అప్పుడు ఈ లేజీ మార్నింగ్ ఏమో రొమాంటిక్ మార్నింగ్ అయిపోతుంది. నీ లేజీ మార్నింగ్ రొమాంటిక్ అవ్వాలంటే ముందు నీకు తొందరగా పెళ్లి చేయాలి. పెళ్లికి ఎంగేజ్మెంట్ జరగాలంటే ముందు నిద్ర లేచి నువ్వు బయటికి రావాలి. ఇవాళ ఎంగేజ్మెంట్ కదా, అంటే ఐ మీన్ లాస్ట్ డే. లాస్ట్ డే కాదు, ఈ రోజు ఫస్ట్ డే. అది జరగాలంటే ముందు మనం మాట్లాడాలి కదా. ఇంకా ఏం మాట్లాడాలి? అమ్మా, నేను నీకు తర్వాత చెప్తాను, సరేనా? ఏ మాటలు జరగాలి నాకు ఇప్పుడు వెంటనే చెప్పు. అదంతా నేను నీకు ఇప్పుడు చెప్పలేను. అసలు ముందుగా చూడు, నేను వెళ్ళి ప్రజ్ఞ అక్కని కలుసుకోవాలి, అది కూడా ఎంగేజ్మెంట్ కి ముందుగా. 1 మినిట్ బుల్బుల్, నీకు తెలుసుగా నీ ఎంగేజ్మెంట్ జరిగేదే ప్రజ్ఞ వాళ్ళ ఇంట్లో, నువ్వు అక్కడే మాట్లాడుకోవచ్చు కదా. సరే మా, నాకు తెలుసులే, ఎంగేజ్మెంట్ ప్రజ్ఞ అక్క ఇంట్లోనే అని. చాలా ముఖ్యమైనది ఏంటంటే ఎంగేజ్మెంట్ కన్నా ముందుగానే మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడకపోతే చాలా ఆలస్యం అయిపోతుంది, అప్పుడు చాలా గందరగోళం అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు బుల్బుల్? నాకేం అర్థం కావడం లేదు. ప్రజ్ఞ అభితో నువ్వు అంత ముఖ్యంగా ఏం మాట్లాడాలి? నువ్వు మాట్లాడడానికి ఎంగేజ్మెంట్ కి ఏంటి సంబంధం? అసలు సంగతి ఏంటో చెప్పు. చూడమ్మా, ప్రజ్ఞ అక్కతో మాట్లాడడానికి నా ఎంగేజ్మెంట్ కి మధ్య చాలా పెద్ద కనెక్షన్ ఉంది. అదంతా నేను నీకు తర్వాత చెప్తాను. నేను రెడీ అవ్వాలిగా, ఇప్పుడే క్షణంలో వచ్చేస్తాను. అరే మరి బుల్బుల్, ఈ పిల్ల నన్ను టెన్షన్ తో చంపేటట్టుంది. నువ్వు నా మొహం చూస్తూ నిలబడ్డావే, వెళ్ళు ప్రజ్ఞకి ఫోన్ చేసి విషయం ఏంటో తెలుసుకో, త్వరగా వెళ్ళు. అలాగే చేస్తానులే. ఫోన్ చేస్తూ ఉండటమేగా నా పని, ముందు ఆ పనే చేస్తానులే. రాను అందరూ నెత్తినెక్కి కూర్చుంటున్నారు. ఆ పూర్ణిమ చెప్పు, ఎలా ఉన్నావు అక్క? అంతా బానే ఉంది కదా? ఏమైంది? నువ్వు అలా ఎందుకు అడుగుతున్నావు? ఎందుకంటే ఇక్కడ అస్సలేం బాలేదు. నీకు తెలుసా, బుల్బుల్ కేమో ఇవాళ ఎంగేజ్మెంట్. నార్మల్ గా ఆడపిల్లలు ఇలాంటి టైంలో ఎంతో ఆనందంగాను లేదంటే నర్వస్ అయిపోతారు. కానీ చూస్తే ఇప్పుడు మన బుల్బుల్ ఏమో ఏదో వేరే టెన్షన్ పెట్టుకుని కూర్చుంది. ఏమైంది తనకి? నీకు బావగారికి తనేదో చెప్పాలనుకుంటుందంట. అలా చెప్పే వరకు తను అసలు ఎంగేజ్మెంట్ చేసుకోను అంటుంది. పెద్దమ్మని కూడా టెన్షన్ లో పెట్టేసింది. అందుకని నాకు పెద్దమ్మ చెప్పింది నీకు ఫోన్ చేసి బావగారికి నీకు తను ఏం చెప్పాలనుకుంటుందో అడగమంది. ఏం లేదు, పిచ్చెక్కిందా దానికి? నీకు తెలుసు కదా, బుల్బుల్ కి అదంతా మొదటి నుంచి అలవాటే కదా. ఎక్కడుంది దానికి ఫోన్ ఇవ్వు. తనేమో ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. తను వెళ్ళిన తీరు చూస్తే ముందు తను నీ దగ్గరికి వచ్చేలా ఉంది. నువ్వు 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 టెన్షన్ పడక పూర్ణిమ, తను ఇక్కడికి వస్తుంది కదా, అప్పుడు చెప్తాను దాని సంగతి. అలాగే అక్క, బాయ్. ఉంటాను. ఓ నో, ఇప్పుడు ఏం చెయ్యాలి? అయితే ఇమీడియట్ గా మాట్లాడాలి, ఎందుకంటే నేను ఆయనకేమీ చెప్పకపోతే ఆ బుల్బుల్ ఏం చేస్తుందో తెలియడం లేదు. నిజంగానే తను ఈ ఎంగేజ్మెంట్ ని చేసుకోలేదంటే అమ్మా నాన్నమ్మ లేదు అందరూ దిగులు పడతారు. ఎందుకంటే నేను ఆయనకి అంతా చెప్పేటివే మంచిది. కానీ చూసుకో బంటి, పడిపోతావు. సరిపోయింది, ఆయన ఇక్కడికే వస్తున్నట్టున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? సరిపోయింది, ఆయన ఇక్కడికే వస్తున్నట్టున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? కనిపించడం లేదే, ఎక్కడో ఉండాలి. ఏం వెతుకుతున్నావు? అది బొట్టు పెట్టుకోవాలి కదా, దానికోసం నాణ్యం. ఓ, అంటే నువ్వు కూడా వస్తువులు పారేసుకుంటావా? ఇంతకీ నువ్వు నీ వస్తువులన్నీ పెట్టుకునే నీ బ్యాగ్ ని చెక్ చేసుకున్నావా? చెక్ చేసి చూడు. ఇదిగో ఇక్కడుంది నీ ఖజానా, తీసుకో. నేను నీతో నా మనసులో మాట లేదు, తిన్నగా ఐ లవ్ యూ చెప్పేస్తాను. వద్దు, తిన్నగా చెప్పేశానంటే వింతగా ఉంటుంది. మరెలా చెప్పాలి? నేను ఒక పని చేస్తాను, ప్రతిరోజు మీరు ఇలాగే సింధూరం పెడతారా అని అడుగుతాను. కరెక్ట్, మీరు జీవితాంతం నాకు ఇలాగే మీరు సింధూరం పెడుతూ ఉంటారా?
మీరు కట్టిన ఈ మంగళసూత్రాన్ని నేను ఎప్పుడూ ఇలాగే వేసుకుని ఉండొచ్చా? ఈ కుంకుమ నేనే పెట్టుకోనా? ఆ, లేదు, అది నేను మీతో ఒక మాట చెప్పాలి. చెప్పు. నేను నేను అంటే నేను నేను కాదు, నేను నన్ను మీరు నేను వెళ్ళాలి. నాకు ఫోన్ వచ్చింది. ఎప్పుడు నేను ప్రయత్నించినా ఎవరో ఒకరు మధ్యలోకి వస్తారు.